ఒకప్పుడు మొబైల్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు పిల్లలు? అప్పుడు లేదా జ్ఞానం లేదా? అప్పుడు చదివి కలెక్టర్లు అవ్వలేదా? డాక్టర్లు అవ్వలేదా? అప్పుడు చదివి శాస్త్రజ్ఞులు అవ్వలేదా? మరి మొబైల్ ఇస్తే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారా? ఉన్న జ్ఞానాన్ని తీస్తాను. చిన్నప్పుడే గుడ్డితనం వచ్చేస్తుంది, చిన్నప్పుడే భయంకర పరిస్థితి వస్తుంది. మొబైల్ను ఎంత దూరం పెడతారో పిల్లలకు అంతగా మీ పిల్లలు మీరు కాపాడుకుంటారు. బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపింపుము, పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. బాధ్యత మన చేతిలో ఉంది. సమయంలో గొప్ప ప్రవక్తగా తయారవడానికి ఎవరు కారణం? తల్లి చేసినటువంటి త్యాగం. తల్లి ఎలా పెంచింది? సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి అంగి వేసుకునేవాడు, అంతే. నాకు ఇంకొక అంగి తీసుకురని మాట్లాడేవాడు కాదు సమూయేలు. ఎంత తగ్గింపు వచ్చింది సమూయేలుకు? కారణం ఏంటి? నేను దేవుని సన్నిధిలో నిలబెట్టాలి అని అంటే అట్టి రీతిగా నేను తయారు చేయాలనుకొని ప్రార్థన చేసింది. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకుంది. ప్రార్థన చేసింది, ఒక ప్రవక్తలా తయారైపోయింది. తన కొడుకును తయారు చేసింది. దేవుడు